శ్రీమాత్ర నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం. తులారాశిలో పుట్టిన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అంటే గనక మీరంటే గిట్టని మీ శత్రువు మీ మీద తాంత్రిక పూజలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ 2024 సంవత్సరం సెప్టెంబర్ 28, సెప్టెంబర్ 29, సెప్టెంబర్ 30వ తేదీలో జరగబోయేది ఇదే. ఇక వెంటనే మీ పనులన్నీ కూడా పక్కన పెట్టి ఈ వీడియోని చూడండి. అదేవిధంగా మీ శత్రువులపైన విజయం సాధించి మీ జీవితంలో శుభ ఫలితాలు పొందడానికి చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ యొక్క తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం తులారాశిలో పుట్టినవారు చురుకుదనం, సమతులితమైన స్వభావంతో పాటుగా పక్షపాత ధోరణి లేకుండా ఆలోచించడం, దౌత్యపరమైనటువంటి లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ రాశివారు ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. ఎంతటి పనైనా సరే రాజీ లేకుండా పూర్తి చేస్తారు. ఇక తులారాశిలో జన్మించిన వారు ఎదుటి వారిని జడ్జి చేయడం, అలాగే ప్రభుత్వాలను, గురువులను ప్రశ్నించగలిగే తెలివితేటలు, ఆలోచనమైన భావనను కలిగి ఉంటారు. ఈ రాశిలో పుట్టిన వారికి త్వరగా కోపం రాదు, వచ్చినా ఎక్కువసేపు కోపం అనేది ఉండదు. అయితే తులారాశి వారికి కోపానికి కారణమైన వారిని మాత్రం గుర్తుపెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. తులారాశి వారు అలంకార ప్రియుడు. ఈ రాశివారు ఎప్పుడు కూడా తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడం కోసం అధిక శ్రద్ధ చూపుతారు. అలాగే తులారాశిలో పుట్టిన వారు ఇతరులను ఆకట్టుకోవాలనే విధంగా ఆశిస్తారు. ఇక తులారాశి వారు ఎక్కువగా అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. ఈ తులారాశిలోని స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిలబడి తమ అందచందాలను చూసుకొని ఎంతో మురిసిపోతారు. ఇక ఈ యొక్క తులారాశి వారు సున్నితంగా ఉంటారు, ఆకర్షణీయంగా ఉంటారు, అలాగే ఇతరులతో సులువుగా కనెక్ట్ అయిపోతారు. ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు. అలాగే ఈ రాశి వారు ఇతరుల ఎత్తులకు కూడా లొంగరు. ఇక తులారాశిలో పుట్టిన వారు మంచి ప్రజాకర్షణను కలిగి ఉంటారు. అదేవిధంగా ఈ తులారాశి వారు ఇతరులకు చేయవలసిన పనులు, ఇవ్వవలసిన వస్తువులు, అలాగే డబ్బు, అలాగే ఇతరులకు చేయవలసినవి వీరికి బాగా గుర్తుంటాయి. ఇక ఈ తులారాశి వారిని వృత్తి, ఉద్యోగం పరంగా మనం చూసుకున్నట్లయితే ఉద్యోగాలలో సహోద్యోగుల నుండి, అలాగే పై అధికారుల నుండి కొంత మేరకు వీరు ఒత్తిడికి గురవుతారు. ఎందుకంటే అది వీరు చేస్తున్న పని పట్ల ఏకాగ్రత లేకపోవడం వల్లనే వీరు ఒత్తిడికి గురవుతారు. ఇక ఈ తులారాశి వారిలో జన్మించిన వారు ప్రభుత్వ సంబంధమైన పనులు, మార్కెటింగ్, ట్రావెలింగ్, ఫైనాన్స్, న్యాయవాది, ఫ్యాన్సీ షాప్, బ్యూటీ పార్లర్, డిజైనింగ్, నగల దుకాణం, ఇంటీరియర్ డిజైనింగ్, సినిమా రంగం, అలాగే రాజకీయ రంగం పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక ఉద్యోగం పైన ఈ రాశివారు దృష్టి పెట్టలేకపోతారు. ఇక ఆరోగ్యం విషయంలో ఈ యొక్క తులారాశి వారు రోజు వ్యాయామం, నడక, మెడిటేషన్ చేయడం వల్ల వీరికి మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు. కాకపోతే ఈ రాశి వారికి 60 ఏళ్ళు పైబడిన తర్వాత యూరినరీ, కిడ్నీ, చర్మ, పక్షవాత, నాడీ మండలికి సంబంధించిన సమస్యలు అనేవి ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మంచి ఆహారం తీసుకుంటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇక తులారాశి వారిని అందరూ గుర్తించాలని ఈ రాశివారు ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. దీని కారణంగా అనవసరమైన పనులు చేస్తూ అప్పుడప్పుడు చిక్కులో పడుతూ ఉంటారు. ఈ రాశివారు ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. ఎంతటి పనైనా సరే రాజీ లేకుండా పూర్తి చేస్తారు. ఇక తులారాశిలో జన్మించిన వారు
ఎదుటి వారిని జడ్జి చేయడం, అలాగే ప్రభుత్వాలను, గురువులను ప్రశ్నించగలిగే తెలివితేటలు, ఆలోచనమైన భావనను కలిగి ఉంటారు. ఇక ఈ యొక్క తులారాశి వారు సున్నితంగా ఉంటారు, ఆకర్షణీయంగా ఉంటారు, అలాగే ఇతరులతో సులువుగా కనెక్ట్ అయిపోతారు. ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు. అలాగే ఈ రాశి వారు ఇతరుల ఎత్తులకు కూడా లొంగరు. ఇక తులారాశిలో పుట్టిన వారు మంచి ప్రజాకర్షణను కలిగి ఉంటారు. ఇక తులారాశి వారు సొంత వారి కన్నా కూడా ఇతరుల కోసం పనులు చేయడం వల్ల వీరికి, వీరి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వచ్చే సమస్యలు ఉంటాయి. కాబట్టి మీరు మీ సొంత వారి కోసమే పనులు చేయండి. ఇక ఈ యొక్క తులారాశి వారు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కోసం ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. ఇక ఈ యొక్క తులారాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో చూసుకుంటే ఆర్థిక పరంగా ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆకస్మిక ఖర్చులకు దూరంగా కూడా ఉండాలి. ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సమాచారంతో కూడిన నిర్ణయాలు అనేవి మీరు తీసుకోవాలి. ఇక ఊహించినటువంటి ఖర్చులు అనేవి ఎదురవుతాయి కాబట్టి జీవితంలో ప్రతి రూపాయిని ఆచితూచి ఖర్చు చేయండి. అయితే ఈ వీడియోలో మొదట్లో చెప్పినట్లుగా ఈ యొక్క తులారాశి వారి మీద మీ శత్రువు మీ మీద తాంత్రిక పూజలు చేస్తున్నారు. మీరు గనక సరిగ్గా గమనించినట్లయితే గనక గతంలో మీతో ఎవరైతే గొడవ పడి ఇప్పుడు మీతో ప్రేమగా సంతోషంగా ఉంటున్నారో వారిపైన మాత్రం మీరు ఒక కన్నేసి ఉంచండి. వారు మీ వెనకాలే ఉంటూ మీ యొక్క ప్రతి అడుగును గమనిస్తూ మీరు చేసే ప్రతి దానిని వారు చూస్తూ ఉంటారు. ఇక మీ పైన తాంత్రిక పూజలు చేసేది కూడా వారే. కాబట్టి వారితో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మీకు మంచిది. మిగతా అంతా కూడా మీ జీవితంలో మంచే జరుగుతుంది. ఇక తులారాశి వారికి తమ జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూల అంశాలుగా మార్చుకోవడానికి మీ మీదకు వచ్చేటటువంటి నెగటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీగా మార్చుకోవడానికి చేయవలసిన పరిహారం మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. అలాగే ఆంజనేయ స్వామి ఆలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి. శనగలు అలాగే బెల్లంతో కలిపి తయారు చేసిన ప్రసాదాన్ని పంచిపెట్టండి. ఇక దీనితో పాటుగా మీకు వీలైతే 5 మందికి అన్నదానం కూడా చెయ్యండి. ఇలా చేయడం ద్వారా చెడు ప్రయోగాలు, జాతక దోషాలు, జన్మ దోషాలు అవన్నీ కూడా మీకు తొలగిపోతాయి. ఇక మీరు మీ జీవితంలో మీరు చేస్తున్న అన్ని పనుల్లో, అన్ని రంగాలలో ఖచ్చితంగా విజయాలను సాధిస్తారు. అలాగే మీ జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.